తెలంగాణలో ప్రస్తుతము యూరియా కొరత చాలా తీవ్రంగా రైతులను ఇబ్బంది పెడుతుంది. దానికి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే చాలా వరకు ఏం జరుగుతుంది అని అంటే రైతులు కన్నా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది రైతులు అయితే ఏం చేస్తున్నారంటే పట్టాదారు పాస్ పుస్తకాలను జిరాక్సులు తీసుకొని, అంటే ఒకే భూమి, ఒకే పట్టా భూమి, ఒకే సర్వే నెంబర్ దాన్ని అయినా సరే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాళ్ళే రిపీటెడ్గా తీసుకొని బ్లాక్లో అమ్ముతున్నారన్నటువంటి సమాచారం అయితే ఉంది. కనుక పాస్బుక్, ఒరిజినల్ పాస్బుక్ మీద ఎన్నిసార్లు ఇచ్చిండ్రో, ఎన్ని బస్తాలు ఇచ్చిండ్రో ఒరిజినల్ పాస్బుక్లను కనుక తెప్పించుకొని ఆ లైన్లో నిలబడే వాళ్ళతో ఒక్కసారి ఇవ్వగానే ఇంత ఇచ్చిండ్రు అని చెప్పేసి కనుక స్టాంప్ వేసినట్టు కనుక అయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే రిపీటెడ్గా వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వేరే మండలాలకి అమ్ముతున్నారని చెప్పేటువంటి కంప్లైంట్ అయితే చాలా తీవ్రంగా ఉంది. కనుక ఎంత యూరియా వచ్చినా కూడా ఇక్కడ అంటే ఏ మండలానికి ఆ మండలానికి స్థానికంగా ఇబ్బంది అవుతుంది దొరకక. అదే ఇట్లా వేరే వాళ్ళ పట్టా భూములైనా సరే వాళ్ళదైనా సరే రిపీటెడ్గా అదే పేపర్లు జిరాక్సుల వల్ల ఎన్ని జిరాక్సులు తీసేసి చూపించవచ్చు. కనుక జిరాక్సులు తీసుకొని పోయి ఎన్ని సెంటర్లు ఉంటే అన్ని సెంటర్లు వాళ్ళ కుటుంబ సభ్యులను అక్కడొకరు నిలబెట్టేసి ఈ యూరియా తీసుకుంటున్నారు టోకెన్లు తీసుకొని. అది బ్లాక్లో అమ్ముతుండని చెప్పేసి సమాచారం. కనుక దాన్ని కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఒకటే ఉంటుంది. కనుక ఆ ఒరిజినల్ పట్టా పాస్బుక్ మీద ప్రతిసారి ఒక స్టాంపు కనుక వేసినట్టయితే, ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళకి 5 బస్తాలు కావాలి లేదా 10 బస్తాలు కావాలి మ్యాక్సిమం. ఒకసారి ఇచ్చిన తర్వాత అది స్టాంపు కనుక వేసినట్టయితే, ఇప్పుడు 1 బస్తా ఇచ్చిండ్రు, 2 బస్తాలు ఇచ్చిన దాని మీద రాసేసి ఒక్కసారి స్టాంప్ వేసినట్టు కనుక అయితే ఇక మళ్ళా కస్టమరు రిపీట్ కాడు. దాంతో సమస్య పరిష్కారం అయితే యూరియా కొరత అనేటువంటిది ఆ సమస్య పరిష్కారం కొంతవరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక అధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం.